ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మా కారణం అంటే చేసేది ఏం అవసరం ఉంది? అసలు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఏదైతే జులుం చేసినారో మీ అందరూ తెలుసు. మన కోదండరామ్ గారు వారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేశారు. వారి ఇంటి పైన మధ్యరాత్రి పోయి ఆయన తలుపులు బలగొట్టి ఆయనను గుంజి ఇవన్నీ చేసింది టీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను. ఎక్కడన్నా ఇట్లా అయిందా? ఇప్పుడు ఈసారి ఈ 2-4 సంవత్సరాలలో ఏదైనా ఎక్కడైనా పోలీస్ రైడ్ అయ్యి టీఆర్ఎస్ నాయకులను గుంజుకొని బయటికి తీసుకెళ్లాడు ఎనీ ఇన్సిడెంట్ అయిందా? తో బాల్క సుమన్, నువ్వు నీ రాజకీయం చేసుకో, రౌడీ లేక పిఎం చెయ్యకు, అవసరం లేదు రౌడీజం చేయడానికి. ఎక్కడ కూడా నేను 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయించిందా చెన్నూరులో? చెప్పండి. మీరు ప్రెస్ వాళ్ళు మీరు అందరూ తెలుసు కదా. ఆయన ఎంతమందిని చేసింది అరెస్ట్? మీరు చెప్పండి. ఫ్రస్ట్రేషన్ లో, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఈసారి కూడా కైతాన్పల్లిలో కేవలం సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేసినందుకు కొన్ని సీట్లు గెలిచింది, కానీ లేకుంటే ఉండకపోయేది. వారి పరిస్థితి అట్లనే ఉండేది. ఇంకా ఫ్రస్ట్రేషన్. అసలు ఏం గొడవ కాలేదు. మేము మా కారణం పోతున్నాము. మా కారణం అంటే చేసేది ఏం అవసరం ఉంది? అసలు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఏదైతే జులుం చేసినారో మీ అందరూ తెలుసు. మన కోదండరామ్ గారు వారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేశారు. వారి ఇంటి పైన మధ్యరాత్రి పోయి ఆయన తలుపులు బలగొట్టి ఆయనను గుంజి ఇవన్నీ చేసింది టీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను. ఎక్కడన్నా ఇట్లా అయిందా? ఇప్పుడు ఈసారి ఈ 2-4 సంవత్సరాలలో ఏదైనా ఎక్కడైనా పోలీస్ రైడ్ అయ్యి టీఆర్ఎస్ నాయకులను గుంజుకొని బయటికి తీసుకెళ్లాడు ఎనీ ఇన్సిడెంట్ అయిందా? తో బాల్క సుమన్, నువ్వు నీ రాజకీయం చేసుకో, రౌడీ లేక పిఎం చెయ్యకు, అవసరం లేదు రౌడీజం చేయడానికి. ఎక్కడ కూడా నేను 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయించిందా చెన్నూరులో? చెప్పండి. మీరు ప్రెస్ వాళ్ళు మీరు అందరూ తెలుసు కదా. ఆయన ఎంతమందిని చేసింది అరెస్ట్? మీరు చెప్పండి. ఫ్రస్ట్రేషన్ లో, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఈసారి కూడా కైతాన్పల్లిలో కేవలం సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ప్రజల దగ్గరకు పోయి మీరు చేసిన పనులు చెప్పుకొని మీరు గెలుచుకొని ఉంటుంది. గెలుపు మాకొచ్చిన తర్వాత, సీట్లు మాకొచ్చిన తర్వాత బలవంతంగా లాక్కునే పరిస్థితి లేకుంటే వాళ్ళని ఎన్నిక కానీయం. ఇదేం దౌర్జన్యం? దీనికి తగిన రీతిలో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు బుద్ధి చెప్పాలి. దానికోసం రేపు భారత కమ్యూనిస్టు పార్టీ, భారత రాష్ట్ర సమితి కలిసి సంయుక్తంగా ఇస్తున్నటువంటి బంద్ను కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ నేను నిజంగా సెల్యూట్ చేస్తా ఉన్నా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా మా కౌన్సిలర్లకు 14 మందికి. ఏదేమన్నా కానీ రేపటి రోజున కానీ ఏదేమన్నా కానీ గట్టిగా నిలబడ్డారు. ఇలా గట్టిగా నిలబడ్డారు, మొండిగా నిలబడ్డారు. ఎక్కడ